హలో అండి. దోసకాయ గురించి మా ఇంట్లో ఒకసారి యుద్ధాలైతే జరిగినాయి. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నైట్ డిపో నుంచి మా నాన్నకి కాల్ చేశారు. కాకినాడ స్పెషల్ తెల్లవారుజామున 5 గంటలకు డ్యూటీ అని. చార్ట్ డ్రైవర్ లీవ్ లో ఉండటం వల్ల మా నాన్న డ్యూటీ చేసి పెట్టారు. ఎర్లీ మార్నింగ్ బాక్స్ కట్టడం కోసం దోసకాయలు అయితే కొంచెం తొందరగా ఉడుకుతాయని అమ్మ అయితే దోసకాయలు తెప్పించారు. నైట్ అయితే తెచ్చి పెట్టారు. సమ్మర్ హాలిడేస్ మరి ఫెస్టివల్ హాలిడేస్ కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు, కానీ మా తమ్ముడైతే ఇంటికి వచ్చిండు, చిన్నమ్మ కొడుకు. నైట్ టీవీ చూస్తూ టైంపాస్గా తెచ్చిన దోసకాయలు అయితే వాడు తినేసిండు. మార్నింగ్ అమ్మ వంట చేద్దామని చూసేసరికి ఒక దోసకాయ ఉంది. కూర చేయడానికి సరిపోదని దోసకాయతోటి పచ్చడి ముక్కలు అయితే చేసి కాంబినేషన్ అయితే ముద్దపప్పు చేశారు. 4:30 కల్లా బాక్స్ రెడీ అయింది. నాన్న అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. మార్నింగ్ లేవగానే అమ్మ అయితే మా మీద కోప్పడింది, తెచ్చిన కూరగాయలు తినేశారని. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అమ్మ అసలు దోసకాయలని మెన్షన్ చేయలేదు. కూరగాయలు అనేసరికి వాడు నేను ఆ దోసకాయలు తినలేదు, చూడలేదని చెప్పేసి అయితే అడావడి చేసిండు.